నమస్తే. మన బాడీ కరెంట్ పైన నడుస్తది. ఇది చాలా మందికి తెలవదు. ఈ కరెంట్ ఎట్లా పాస్ అయితది మన బాడీలో? నరాల వల్ల పాస్ అయితది. సో, నేను డాక్టర్ చేతన్ రాజ్. నేను ఒక హోమియోపతి డాక్టర్. ఇవాళ మనం నరాల బలహీనత రావడానికి కారణాలు, అది ఎట్లా తగ్గించుకోవాలి, అది డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా గదా! ఈ మాట్లాడడానికి కూడా మనకు నరాలు రెస్పాన్సిబుల్. మన నరాల్లో కరెక్ట్‌గా కరెంట్ పాస్ అవుతేనే మనం సరిగ్గా మాట్లాడనీకి వస్తది. ఇప్పుడు కొందరికి నరాల ప్రాబ్లమ్ ఇక్కడ ఫేస్ మీద వస్తది. దాన్ని బెల్స్ పాల్సీ అంటారు. అక్కడ ఏమైతది? నరాలు ఎఫెక్ట్ అయ్యి సరిగ్గా కరెంట్ పాస్ కాదు. దానివల్ల వాళ్ళు తింటే పడిపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం అవి వస్తాయి. మళ్ళీ కొందరికి మెడ నరాల్లో ప్రాబ్లమ్ ఉంటది. స్పైనల్ కార్డ్ అంటారు కదా! సో, మెడ నరాల్లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల చేతుల్లో తిమ్మిర్లు, ఇది బర్నింగ్ హ్యాండ్ సిండ్రోమ్ అంటారు. ఇది బర్నింగ్ హ్యాండ్ సిండ్రోమ్ కట్ చేసుకోండి. చేతులలో మంటలు రావడం, ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి. కొందరికి చేతులు లాగుతాయి. ఇది మెడ నరాల్లో ప్రాబ్లం ఉండడం వల్ల వస్తది. ఎన్నోసార్లు మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఏమని? ఇప్పుడు ఇక్కడ తిమ్మిర్లు వస్తున్నాయంటే ఇక్కడే ప్రాబ్లమ్ ఉంటది అనుకుంటాం. కానీ మెడ నరాల్లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇక్కడ వరకు తిమ్మిర్లు వస్తాయి. ఎందుకంటే కరెంట్ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది కదా! అది ఇక్కడ కూడా ఎఫెక్ట్ చూపిస్తది. అఫ్‌కోర్స్ కొన్నిసార్లు ఇక్కడ కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. మళ్ళీ అట్లనే ఒక పేషెంట్‌కి కాళ్ళు లాగడం ఉండే మన దగ్గర వచ్చినప్పుడు. ఆ పేషెంట్‌కి పెరిఫెరల్ న్యూరోపతి ఉండే. అంటే ఏంది? ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంటది కదా! షుగర్ వ్యాధి వల్ల నరాలు ఎఫెక్ట్ అయినాయంటే దాన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. సో, ఆ ప్రాబ్లమ్ కూడా ఉండే. సో, ఇప్పుడు దీనికి ఇవి ఎందుకు వస్తున్నాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మెడ, వీపు, నడుము నిల్చున్నప్పుడు ఎట్లా స్ట్రెయిట్ ఉంటాయి. మనం కూసున్నప్పుడు కూడా అట్లనే ఉండాలి. పడుకున్నప్పుడు కూడా అట్లనే ఉండాలి. కానీ మనం కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేసుకోము. కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల కూడా నరాల బలహీనత స్టార్ట్ అవుతుంది. ఎన్నోసార్లు షుగర్ వ్యాధి ఉండడం వల్ల కూడా నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇవి మీరు జాగ్రత్తలు చూసుకోండి. మళ్ళీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నరాల బలహీనతకి. మీరు ఏం చేయండి అంటే, ఒక కప్‌లో మీరు కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. దాల్చిన చెక్క వేసుకొని దీన్ని మంచిగా బాయిల్ చేసుకోండి వాటర్‌ని. దాల్చిన చెక్క 2 బాయిల్ అయిన తర్వాత మీరు ఆ వాటర్ ఒక కప్‌లో తీసుకోండి. దీంట్లో ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను. అది యాడ్ చేయడం వల్ల మనకు నరాల బలహీనతలో రిలీఫ్ ఉంటది. పూర్తిగా తగ్గాలంటే మీరు మనకు వచ్చి కన్సల్ట్ చేస్తే మనం ఇండివిడ్యువలైజ్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో, మీరు దాంట్లో 4 గోళీలు ఆర్జెంటమ్ మెటాలికమ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. అది యాడ్ చేసుకోండి. ఈ సొల్యూషన్ మీరు డైలీ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి కన్జ్యూమ్ చేయండి. మీకు జర రిలీఫ్ వస్తది. పూర్తిగా తగ్గాలంటే మనకు కన్సల్ట్ చేయండి. హోమియోపతిలో స్పెషాలిటీ ఏందంటే శాశ్వత పరిష్కారం ఉంటది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ.